ఏంటి సరే కాళేశ్వరం ఫస్ట్ మాట్లాడదాం. కాళేశ్వరం అనేది తెలంగాణ పాలిట వరమా శాపమా? తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి మాత్రమే కాళేశ్వరం వరం తప్ప తెలంగాణ సమాజానికి శాపం. ప్రస్తుత ప్రభుత్వం మాట్లాడుతున్న మాట. కాళేశ్వరం లేకపోతే తెలంగాణ జీవితాలన్నీ శాపగ్రస్తం అవుతాయి. అంటే ఇంతకుముందు వేలాది ఆత్మహత్యలు జరిగినాయి. ఈ కాళేశ్వరం అనేది లేకపోతే లక్షల సంఖ్యలో ఆత్మహత్యలు జరుగుతాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా కొద్ది మందికి మాత్రమే అర్థమైన సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు మీలాంటి యాంకర్స్ కావచ్చు, మీడియా ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళు కావచ్చు, మాలాంటి కొంత మనసు పెట్టి తెలంగాణను అర్థం చేసుకొని ఏ పద్ధతిలో నీళ్ళు వస్తాయి, తర్వాత నీళ్ళ మీద కూడా కొంత అవగాహన ఉండాలి. బట్ నాకు తెలిసి ఒక అదర్ దెన్ మీడియా అండ్ ఇంజనీర్స్ ఓ 10 మంది కూడా లేరు కాళేశ్వరం గురించి అర్థం చేసుకొని మాట్లాడేవాళ్ళు. ప్రొఫెసర్ రాఘవరెడ్డి గారితో మీ ఇంటర్వ్యూ చూశాను నేను. అట్లా ఎంతమంది అర్థం చేసుకున్నారు కాళేశ్వరంని? ఆయన బాగా డీప్గా స్టడీ చేశారు కాబట్టి ఆయనకు అర్థమైంది. ఆయనేమి ఇరిగేషన్ ఇంజనీర్ కాదు కదా, సోషాలజీ ప్రొఫెసర్. నేను ఫిలాసఫీ, నాది ఎల్ఎల్బి. అయితే మనసు ఉండాలి ఏదన్నా ఒకటి అర్థం చేసుకోవాలంటే. ఇవాళ మన ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కానీ, ఉప ముఖ్యమంత్రికి కానీ, నీటిపారుదల శాఖ మంత్రికి కానీ ఎవ్వరికీ కాళేశ్వరం అర్థం కాలే. తెలంగాణ ఉద్యమాలు నడిపిన మన కోదండరామ్ గారికి కానీ, అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణకి కానీ, సీనియర్ ఐఏఎస్ ఆ టైంలో భూపాలపల్లి కలెక్టర్గా ఉండి కాళేశ్వరం నిర్మాణం సమయంలో ఆదేశాలు జారీ చేసిన ఆకునూరు మురళికి కానీ, వీళ్ళకి ఎవరికి కూడా అర్థం కాలే. నా దృష్టిలో వీళ్ళంతా ఏంటంటే కాళేశ్వరం అనేది ఒక ఏనుగు అయితే వీళ్ళు గుడ్డి వాళ్ళు, బ్లైండ్స్. చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు నాకు. తెల్ల ఏనుగు అంటున్నారు. తెల్ల ఏనుగు కాదు అసలు అది ఒక ఏనుగు అనుకుంటే వీళ్ళు గుడ్డి వాళ్ళు. గుడ్డి వాళ్ళు పోయి ఏం చేశారంటే తల ఒక దిక్కు పట్టుకున్నారు కాళేశ్వరం. ఒకరు డొప్పలాగా ఉంది కాళేశ్వరం అంటే, ఒకరు జుట్టులాగా ఉందని తోక పట్టుకొని, ఒకరు స్తంభంలాగా ఉందని కాలు పట్టుకొని, ఒకరు గోడలాగా ఉందని వీపు పట్టుకొని. నేను చెప్పేది ఎవరి గురించో కాదు, కోదండరామ్, జయప్రకాష్, ఆకునూరి మురళి, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళ గురించే చెప్తున్నాను నేను. ఎందుకంటే వీళ్ళకి ఏం అర్థం కాలేదు కాళేశ్వరం. కాదుగా, ఇప్పుడు అక్కడ కలెక్టర్గా పనిచేసిన వ్యక్తికి, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న వ్యక్తికి, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వ్యక్తికి, సీనియర్ ఐఏఎస్ ఎటువంటి సంకోచం లేదు. జయప్రకాష్ నారాయణ, ఇంతమందికి కూడా అర్థం కాకుండా ప్రాజెక్ట్ని ఎలా కట్టారు? దాన్ని వాళ్ళకైనా అర్థం కావాలి కదా. కాలేదు, అదే కదా. ఎందుకంటే ఒకటి, తెలంగాణ ప్రజల పట్ల వాళ్ళందరికీ ప్రేమ ఉంది, కానీ ఒకటి పోరాటం వస్తున్నది కళ్ళకు. అదేంటంటే కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత. ఓకే, అంటే 199 మంది సూర్యుడిని చూపెడితే వేలును చూస్తారు, సూర్యుని చూడరు వాళ్ళు. కాళేశ్వరం సూర్యుడు అయితే కేసీఆర్ ఒక వేలు, వాళ్ళు వేలు చూస్తారు. సరే, ఆ సంగతి అట్లా ఉంచితే, కాళేశ్వరం లేకుంటే లక్షలాది మందికి ఆత్మహత్యలు తప్పాయని నేను చెప్పాను కదా, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్. ఇప్పుడు గోదావరి జలాలు మనకు అలొకేషన్ అయిన సమాఖ్య రాష్ట్రంలో కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత కానీ, బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్స్, అంటే మనం డిజైన్ చేసిన ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ కాళేశ్వరం 968 టీఎంసీలు. కాళేశ్వరంలో వాటాలు డిసైడ్ కాలే ఆంధ్ర తెలంగాణకు. బచావ్ ట్రిబ్యునల్ దీని మీద డీప్గా ఎంక్వైరీ చేయలేదు. ఎందుకు అంటే కృష్ణా మీదనేమో చాలా డిస్కషన్స్ అయినాయి, డిమాండ్స్ ఎక్కువ ఉండే, అవైలబుల్ ఆఫ్ వాటర్ తక్కువ ఉండే కృష్ణాలో. వాస్తవంగా ఆ రోజు మనకు మొత్తం 2060 టీఎంసీలే కృష్ణానదిలో వాటర్ అవైలబుల్ ఉంది. దాన్ని 3 రాష్ట్రాలకు పంచాలి. ఆ రోజు ఉన్న సమైక్య ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక, మహారాష్ట్ర, కృష్ణా బేసిన్ స్టేట్స్ ఈ 3 ఉండే. అందులో భాగంగా మనకు 811 టీఎంసీలు సమైక్య రాష్ట్రంలో రీజనరేటెడ్ వాటర్ 11 టీఎంసీలు, అలొకేషన్ టు 800 టీఎంసీ. దాన్ని మనం విడిపోయినప్పుడు ప్రాజెక్టులు ఏ ప్రాజెక్ట్ ఎంత వాడుకుంటున్నారు అనే దానిలో మనకు వచ్చింది దాదాపు 299 టీఎంసీలు. అంటే వాళ్ళు ఇచ్చింది ఓన్లీ 277 చిల్లర. కానీ ఇంకొక 20 టీఎంసీలు భీమా ప్రాజెక్టుకు సమైక్య రాష్ట్రంలో అలొకేట్ చేశారు. కాబట్టి మనకు 299 అని చెప్పొచ్చు. అయితే బచావత్ ఎట్లా అలొకేట్ చేశారంటే, మాకు డిమాండ్ ఎక్కువ ఉంది, వాటర్ తక్కువ ఉంది కాబట్టి ఆనాడు వినియోగంలో ఉన్న ప్రాజెక్ట్స్ 1960 కట్ ఆఫ్ పెట్టుకొని ఎంతవరకు అయితే వాడుతున్నారో అంతవరకు ఇచ్చాడు ఆయన. ఇంకా వాళ్ళ చేతిలో ఏం మిగలలేదు. ఓన్లీ ఎన్ని మిగిలినాయంటే 249 17 టీఎంసీలు ఆల్రెడీ వాడుకుంటున్నారు. ఇంకా మా దగ్గర మిగిలిన 50.84 అన్నాడు. అని అందులో
శ్రీశైలం ఆవిరి నష్టం కింద అప్పటికే ప్రాజెక్ట్ అయిపోయింది కాబట్టి మేము ఇచ్చినా అయిపోయినా నీళ్ళు అయితే పోతాయి 33 టీఎంసీలు అన్నాడు. ఇక 17.84 టీఎంసీలే వాళ్ళ చేతిలో మిగిలినాయి ఓకే. అవార్డు ఇవ్వడానికి. వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు మహబూబ్ నగర్ సమైక్య రాష్ట్రంలో బాగా నష్టపోయింది, సమైక్య రాష్ట్రం అనేది రాకపోయి ఉంటే మహబూబ్ నగర్ పచ్చగా ఉండేది కోనసీమలాగా, కాబట్టి వాళ్ళకి అలాట్ చేస్తున్నాం, మీరు వీటిని ఎక్కడికి మార్చొద్దు అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పారు. 17.84 జూరాలకు ఇచ్చారు. అలా మన కామెంట్ కనబడుతుంది. ఉమ్మడి రాష్ట్రం అనేది ఏర్పడకపోయి ఉంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండి ఉంటే మహబూబ్నగర్ చాలా గొప్పగా ఉండేది. ఎందుకు అనంటే అప్పటి 3 ప్రాజెక్టులు రద్దు చేశారు నీలం సంజీవ్ రెడ్డి. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, భీమా, తుంగభద్ర లో లెవెల్ కెనాల్, ఈ మూడింటికి కలిపి దాదాపు 174 టీఎంసీల అలొకేషన్ ఉంది. ఒక్క మహబూబ్నగర్కే 174 టీఎంసీలు రాకుండా చేశారు. ఆడ ఉన్నది 35 లక్షల ఎకరాలు సాగు యోగ్యమైన భూమి. 17.5 లక్షల ఎకరాలకు సరిపోయే భూమికి నీళ్లు వెల్లోడి అప్పుడు అలాట్మెంట్ తీసుకొచ్చాడు. వెల్లోడి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సివిల్ సర్వెంట్ అయినా కూడా ఫస్ట్ ముఖ్యమంత్రి హైదరాబాద్ స్టేట్ ఆయన రాజ్యాంగంలో కలిసినప్పుడు భాగమైనప్పుడు. సో అట్లా నష్టం జరిగింది ఆ జిల్లా. కాబట్టి గోదావరికి వచ్చేసరికి ఏమైంది, ఈ చర్చ జరగలే. నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, డిమాండ్ తక్కువ ఉంది, అందుకని ఒప్పందం చేసుకున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కామన్ ఒప్పందం ఒకటి ఉంది, ప్రతి 2 రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం ఉంది. మనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో జరిగిన ఒప్పందం, తర్వాత అందరూ దానికి ఎక్కువ బేసిన్ స్టేట్స్ ఉంటాయి గోదావరికి. రైట్ ఫ్రమ్ మహారాష్ట్రలో పుడుతుంది నాసిక్ దగ్గర, తర్వాత ఒక పెద్ద వరద వార్ధా, వేన్గంగా, ప్రాణహిత రూపంలో మనకు మధ్యప్రదేశ్ నుంచి వస్తాయి వార్ధా, వేన్గంగా. కాబట్టి మధ్యప్రదేశ్కు భాగం ఉంటుంది. ఛత్తీస్గఢ్ లేదు, మధ్యప్రదేశ్ ఒరిజినల్ మధ్యప్రదేశ్ అని చెప్పేది. భూపాల్ దగ్గర ఈ వార్ధా నది, వేన్గంగా నది భూపాల్ పైన పుడతాయి. అక్కడ నుంచి ప్రవహిస్తూ మహారాష్ట్రలోకి వచ్చి దట్టమైన అడవుల గుండా మన తుమ్మిడిహట్టి దగ్గరికి వస్తాయి. అక్కడ ప్రాణహితగా ఫామ్ అవుతాయి. ఒక పక్క వార్ధా, ఒక పక్క వేన్గంగా. ఈ 2 పుట్టింది కూడా మధ్యప్రదేశ్. పెన్గంగా మహారాష్ట్రలో పుడుతుంది. అయితే పెనుగంగా వార్ధాలో కలుస్తుంది. కొంచెం కిందికి వచ్చాక వార్ధా వేన్గంగలో కలుస్తుంది. కలిసి ప్రాణహితగా ఫామ్ అవుతాయి. తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరం వరకు దాన్ని ప్రాణహిత నది అంటారు. ప్రాణహిత బేసిన్ ఎక్కడున్నది అని అంటే మధ్యప్రదేశ్లో ఉంది. తర్వాత ప్రాణహిత దాటిన తర్వాత, మేడిగడ్డ దాటిన తర్వాత ఇంద్రావతి నది కలుస్తుంది. ఇంద్రావతి ఛత్తీస్గఢ్. ఉమ్మడి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత ఇంద్రావతి కలుస్తుంది. అట్లాగే ఇంద్రావతి ఎక్కడ పుడుతుంది, ఇంద్రావతి ఒరిస్సాలో పుడుతుంది. అట్లాగే శబరి వస్తుంది ఇక్కడ భద్రాచలం కింద. ఆ శబరి కూడా ఒరిస్సాలో పుట్టి ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి, అంటే ఎట్లుంటే కొన్ని స్ట్రీమ్స్ వచ్చి కలుస్తాయి. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి మెయిన్ రివర్ ఛత్తీస్గఢ్లో బార్డర్ నుంచి వస్తుంది. ఇట్లా ఈ మెయిన్గా నీళ్లు తీసుకొచ్చేటి గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతి అండ్ శబరి. మొత్తము గోదావరిలో 3/4 నీళ్లు ఇక్కడే ఉన్నాయి. 1/4 మహారాష్ట్ర నుంచి ఆ పై భాగంలో ఉన్నాయి. దీన్ని 3 భాగాలు చేస్తారు: ఎగువ గోదావరి, మధ్య గోదావరి, దిగువ గోదావరి. శ్రీరామ్ సాగర్ పైన ఉన్నదంతా ఎగువ గోదావరి. శ్రీరామ్ సాగర్ నుంచి కాళేశ్వరం వరకు ఉన్నది మధ్య గోదావరి. కాళేశ్వరం నుంచి కింద ఉన్నది దిగువ గోదావరి, సముద్రంలో కలిసే వరకు. దిగువ గోదావరిలో 3/4 ఉంటే మధ్య గోదావరిలో, ఎగువ గోదావరిలో ఉన్నాయి ఓన్లీ 1/4. అంటే ఇప్పుడు తెలంగాణ భూభాగం అంతా మధ్య గోదావరి, ఎగువ గోదావరిలో ఉంది. తెలంగాణ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, దిగువ గోదావరిలో ఉన్నాయి. లిఫ్ట్ చేయాల్సిందే. ప్రాణహిత దగ్గర మనకు గ్రావిటీతో పారే ఎకరం ఒక్కటి కూడా లేదు, 1 ఎకర్ కూడా లేదు. నీళ్లున్నాయి ప్రాణహితల, దిగువ గోదావరి స్టార్ట్ అయ్యే దగ్గర నీళ్లున్నాయి, ఇంద్రావతి దగ్గర నీళ్లున్నాయి, శబరి దగ్గర. అటువైపు మనకు భూభాగం చాలా తక్కువ. ఎక్కడుందంటే సమక్క బ్యారేజ్ అని కట్టాం కదా తుపాకులగూడెం దగ్గర, అటువైపు మాత్రం వెంకటాపురం, చెర్ల మండలాలు ఉంటాయి. అంతే తప్ప మనకెక్కడ కూడా మనకి ప్రాజెక్టులు అక్కడ కట్టడం వల్ల గ్రావిటీతో నీళ్ళు వచ్చే అవకాశాలు లేవు. అంటే పైన మనకు కట్టిన ప్రాజెక్ట్స్ ఏంది, మంజీరా మీద మనకు ఒక 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి నేరుగా మంజీరా మీద ఉన్నది సింగూరు, తర్వాత కిందకి వచ్చినాక మంజీరా మీద ఆనకట్ట ఒకటి, మహబూబ్నగర్ కెనాల్, ఆసిఫ్నగర్ కెనాల్ అని చెప్పి గన్పూర్ ఆనకట్ట అంటారు. ఇది 1905లో తెలంగాణలో నిజాం కట్టిన మొదటి ప్రాజెక్టు. దాని కిందికి వస్తే నిజాం కట్టిన 2వ ప్రాజెక్టు నిజాం సాగర్. ఈ 3 ప్రాజెక్టులతో పాటుగా పోచారం ప్రాజెక్టు ఉంటుంది, నల్లవాగన్ చిన్న ప్రాజెక్టు ఉంటుంది. అవి మాత్రమే కొద్దిగా వాటర్ అప్పుడప్పుడు పైనుంచి వరద వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది. కానీ ఈ సింగూరు కట్టిన తర్వాత, ఆ తర్వాత పైన మహారాష్ట్రలో 32 బ్యారేజీలు మంజీరా మీద కట్టారు.
కర్ణాటక 5 కట్టింది, 37 కట్టింది. మీకు గుర్తుండాలి, 2002లో నేనే దీన్ని ఎక్స్పోజ్ చేశాను. మంజీరా పుట్టిన బీడ్ జిల్లాకు పోయి ఆ నది దగ్గర నుంచి ఇక్కడి వరకు ఎన్ని బ్యారేజీలు కట్టిందని మొత్తం లెక్కదీసి 10:30కు ప్రెస్లో చెప్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్లో ఇంజనీర్లను పంపించి నేను చెప్పింది నిజమా కాదా అని హెలికాప్టర్ ద్వారా క్రాస్ చెక్ చేసుకొని ఆ హెలికాప్టర్ 4:30కు ల్యాండ్ అయినాక వాళ్ళు నోరు తెరిచారు. ఇంత జరిగింది, ఆ పైన మనకి ఇన్ని బ్యారేజీలు కట్టారా, అప్పటిదాకా తెలియదు వాళ్ళకి. అట్లాగే భీమా మీద కట్టారు, కృష్ణా మీద కట్టారు. మేము వాటిని అన్వేషించడానికి అప్పుడు మీరు TV9లో ఉన్నారు, జకీర్ రిపోర్టర్ ఉన్నప్పుడు నేను కలిసి ఆయన ఎంక్వైరీకి పోయినాం. ఈ హిడెన్గా ఎట్లా వాళ్ళకి తెలియకుండా పోయినాం రహస్యంగా. అంతా షూట్ చేశాక పట్టుకున్నారు మమ్మల్ని, పట్టుకొని రూమ్లో వేసి లాక్ చేశారు. అంటే ఇది బయటికి రావద్దు అని. అంటే ఇక మళ్ళీ రవిప్రకాష్ గారు ఫోన్లు చేసి అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ కర్ణాటక వాళ్ళతో చెప్పిస్తే ఆ కాంట్రాక్టర్ మమ్మల్ని ఇద్దరిని బయటికి పంపించారు. అది కూడా ఫీడ్ అంతా తీసుకుందామని ప్రయత్నం చేశారు, కానీ అది దొరికింది మనకు. అంటే ఈ రకంగా అక్రమ బ్యారేజీలు కడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇరిగేషన్లో, కానీ పట్టించుకోలేదు. సో ఇట్లా జరిగింది. ఇప్పుడు మనం నీళ్లు పైన మనం వాడుకోవడానికి లేవు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి అదృష్టం బాగుంది, 3 ఏళ్ల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి. దాంతో ఏంటంటే మనం లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈ పైన శ్రీరామ్ సాగర్ నుంచి మనకు ఎల్లంపల్లి నుంచి వరద నీరు ఏదైతే వస్తున్నదో దాన్ని మనము నందిమేడారం నుంచి మల్లన సాగర్ ఇవన్నీ లింక్ చేసుకుంటున్నాం. అయితే ఇవి ఎప్పటికి వస్తాయన్న గ్యారెంటీ లేదు. లాస్ట్ 50 yearsలో ఒక 15 times కూడా రాలేదు. అందుకే కేసీఆర్ గారు ఏం చేశారు, అసెంబ్లీ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పైన మనకు నీళ్ళు లేవు, చాలా బ్యారేజీలు కట్టారు. ఆయన లెక్క పెట్టాడు బ్యారేజీలన్నీ. గూగుల్ ద్వారా ఆయన తీసుకుంటే 400 పైచిలకు వచ్చాయి ప్రధాన నదుల మీదనే. కాబట్టి ఇంకా ప్రధాన ఉపనదుల మీద 400 కట్టిన తర్వాత ఈవెన్ మనకు శ్రీరామ్ సాగర్ పైన జైకోట్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇక్కడికే 13 ఉన్నాయి బాబ్లీ లాంటివి. చిన్నగానే కనబడతాయి, కానీ 2 దిక్కుల లిఫ్ట్లు ఉంటాయి. 2 దిక్కుల లిఫ్ట్లు ఉంటాయి. వచ్చిన వాటర్ని వచ్చినట్టు లిఫ్ట్ చేస్తూ ఉంటాయి. 500 ఎకరాలు తక్కువ లేదు, ఎటు పక్కకు కూడా చూసాను. బాబ్లీ పైన వెళ్ళారు కదా. ఇట్లా 13 ఉన్నాయి. భీమా మీద 13 ఉన్నాయి, కృష్ణా మీద ఉన్నాయి, ప్రధాన నది మీద. కాబట్టి ఎట్లా ఇదంతా అని చెప్పేసి కేసీఆర్ గారు ఏం చేశారంటే మన వాటర్ నీళ్ళు మనం వాడుకోవాలంటే పైన అవకాశం లేదు. ఒకవేళ కనుక కాళేశ్వరమే లేకపోతే, దేవాదులే లేకపోతే, సీతారామే లేకపోతే, సమ్మక్క బ్యారేజ్ లేకపోతే మనం హార్డ్లీ ఒక 100 TMCలు కూడా వాడుకోలేము. 1000 TMCలు అలొకేషన్ 968 TMCలు ఉన్నా 100 కూడా వాడుకోలేదు. అలొకేషన్ యాక్చువల్ 968 కాదు. ఇప్పుడు మనకు ఏవైతే ప్రాజెక్టులు డిజైన్ చేసుకున్నామో వాటికి 968. యాక్చువల్ అలొకేషన్ ఎంత వాటా మనము పరివాహక ప్రాంత నిష్పత్తి ప్రకారం చూడాలి. ఎందుకంటే కృష్ణాలనేమో రైపేరియన్ రైట్స్ అనేది ప్రధానంగా చూసాం. అందుకే 1960 నాటికి ఎవరెవరు వాడుకుంటున్నారో వాళ్ళకి అలొకేట్ చేశారు. గోదావరిలో వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి పరివాహక ప్రాంత నిష్పత్తి మనది 79%, ఆంధ్ర 21%. ఇప్పుడు 7 మండలాలు పోయినాయి కాబట్టి వాళ్ళది ఒక 22% అవుతుంది కావచ్చు, అయితే మనది 78% అవుతుంది. ఈవెన్ 25% వేసుకున్నా కూడా మనకు 75% వస్తుంది. 1480లో మనం అది డివైడ్ చేస్తే 968 కంటే చాలా ఎక్కువ వస్తాయి, మనకు 1100 దాకా వస్తాయి. కాబట్టి అది తేల్చాల్సింది నెక్స్ట్ వచ్చే ట్రిప్.